జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు ఇవాళ ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. 3 నెలలల్లా స్పీకర్ అసలు ఏం నిర్ణయం తీసుకుంటారో వీళ్ళ మీద చెప్పుర్రి అన్నది. అయితే అనర్హత వేటేస్తారా, లేకపోతే వేయకపోతే ఎందుకు వేయలేకపోతున్నారో చెప్పాలి. కానీ నెలల తరబడి ఇట్లాంటి వాటిని పెండింగ్లో పెట్టుకొని ఉండడం మంచిది కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇప్పుడు స్పీకర్ కోర్టులోకి వచ్చింది. స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, నిజంగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయా, ఎట్లా ఉండబోతున్నాయి తెలంగాణ రాజకీయాలు, అనేక ఇష్యూస్ మాట్లాడేందుకు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చూసుంటారు, మీరు ఏం చెప్తారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? అంటే గతంలో కూడా ఇట్లాంటి తీర్పులు వచ్చాయి, డెడ్ లైన్స్ పెట్టడం అనేది. ఫస్ట్ మన హైకోర్టు కూడా ఇదివరకు మన అసెంబ్లీ స్పీకర్కు డెడ్ లైన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజశేఖర రెడ్డి గారు 10 మందిని టీఆర్ఎస్లోంచి స్ప్లిట్ చేశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్. ఆ టైంలో కూడా ఇట్లాంటి టైమ్ లైన్స్ పెట్టి 2 సంవత్సరాలు ఆయన పెండింగ్లో పెట్టుకున్నాడు అది ఫైల్. అప్పుడు కూడా ఇట్లాంటి తీర్పే వచ్చింది. తర్వాత నిన్నగాక మొన్న 2024 ఫిబ్రవరిలో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తమ్మినేని సీతారాం గారు స్పీకర్ పొజిషన్లో ఉండి ఆయన 4 టీడీపీ ఎమ్మెల్యేలను 4 రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేశాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడులో పెద్ద సంఖ్యలో 18 మందిని డిస్క్వాలిఫై చేశారు. ఏఐడిఎంకే జయలలిత చనిపోయిన తర్వాత ఆ ఏఐడిఎంకే ఎమ్మెల్యేస్ని 18 మందిని పార్టీ ఫిరాయింపుల కింద ఆ స్పీకర్ డిస్క్వాలిఫై చేశారు. కర్ణాటకలో కూడా డిస్క్వాలిఫికేషన్ జరిగింది. ఈ ప్రభుత్వాలు మారినప్పుడు ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు విప్పును ధిక్కరించి అటువైపు ఓటేయడం ఇట్లాంటివి. హిమాచల్ ప్రదేశ్లో కూడా జరిగింది. రాజ్యసభ ఎలక్షన్స్లలో వాళ్ళు విప్పును ధిక్కరించి ఎదుటి పార్టీ అభ్యర్థికి ఓట్లేశారు. అది ఆధారాలనే కాబట్టి అక్కడ కూడా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. మహారాష్ట్రలో డిస్క్వాలిఫైకి తొందరగా డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఇట్లనే టైం లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. పెట్టినప్పుడు అప్పుడు షిండే ముఖ్యమంత్రి చాలా ఎక్కువ మంది 54 ఎమ్మెల్యేస్ అనుకుంటా శివసేనకు సంబంధించి. అయితే ఉద్ధవ్ థాకరే వేసిన పిటిషన్ మీద అప్పుడు అక్కడ అసెంబ్లీ స్పీకర్ ఏం చేశాడంటే ఒరిజినల్ శివసేన వీళ్ళ వైపే ఉంది కాబట్టి శివసేన ఎమ్మెల్యేలను వాళ్ళు శివసేన నుంచే గెలిచారు, ఉద్ధవ్ థాకరేది అసలైన శివసేన కాదని చెప్పి ఆ గుర్తు ఏదైతున్నదో అది షిండేకి ఇచ్చాడు. అందుకని డిస్క్వాలిఫై చేయడం కుదరదని రిజెక్ట్ చేశాడు. ఇట్లా చాలా దిక్కులో జరిగినాయి. ఇంకొకటి పార్టీ ఫిరాయింపులే కాకుండా క్రిమినల్ కేసెస్ వచ్చినప్పుడు కూడా కన్విక్షన్స్ అంటే సెంటెన్స్ పడ్డది. అప్పుడు ఉత్తరప్రదేశ్లో 2 ఎమ్మెల్యేలను అది దాని ప్రకారం అంటే ఎప్పుడైతే జైలు శిక్ష పడుతుందో వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండడానికి అనర్హులు అని చెప్పేసి 2 ఎమ్మెల్యేలను రీసెంట్గా ఉత్తరప్రదేశ్లో కూడా డిస్క్వాలిఫై చేశారు స్పీకర్. కాబట్టి స్పీకర్కు ఉన్న రైట్ అది. విప్లవం ధిక్కరించినప్పుడు కూడా ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే హిమాచల్ ప్రదేశ్లో విప్పు జారీ చేసిన తర్వాత వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు. క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు దాని మీద ఫిర్యాదు చేస్తే స్పీకర్ డిస్క్వాలిఫై చేశాడు. దాని మీద సుప్రీంకోర్టుకు స్టే కోసం పోయారు వాళ్ళు ఆ ఎమ్మెల్యేస్. పోతే దాన్ని రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు. స్పీకర్కి ఆ పవర్స్ ఉన్నాయి, స్పీకర్ పవర్స్లో మేము జోక్యం చేసుకోమన్నారు. అంటే ఉదాహరణకు ఇవాళ గవాయ్ గారు ఒక కామెంట్ చేశారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. అంటే దాన్ని ఎందుకన్నాడు ఆ మాట అంటే ఆయన చాలా ప్రోయాక్టివ్. ఆయన కాన్స్టిట్యూషన్ను కాపాడాలని చట్టాలను రక్షించాలనే వాళ్ళల్లో గవాయ్ గారు ఉంటారు. వారు ఎందుకన్నారు ఆ మాట అంటే స్పీకర్కు పూర్తి అథారిటీ ఉంది, అది డిస్క్వాలిఫై చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్ని. అంటే ఎక్కడ రిజెక్ట్ చేస్తాడో, ఎందుకంటే పూర్తి ఆధారాలు ఉన్నాయి డిస్క్వాలిఫై చేయడానికి, కానీ స్పీకర్ తనకున్న పవర్స్ను మిస్యూజ్ చేస్తాడేమో అనే ఒక హెచ్చరికను మాత్రం ఈ రకంగా జారీ చేశారు. ఆయన డైరెక్ట్ చెప్పలేడు కదా స్పీకర్కు. అంటే క్లియర్ కనబడుతూ ఉంది వాళ్ళు గెలిచింది ఏ పార్టీ, వాళ్ళు ఉన్నది ఏ పార్టీ. వాళ్ళు ఏదో అక్కడ పోయి మేము వాళ్ళు ఎవరో బలవంతంగా మాకు కండువ కప్పారు, మేము టీఆర్ఎస్తోనే ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలు కూడా రివర్స్ అయ్యారు, మేము బీఆర్ఎస్తోనే ఉన్నామని చెప్పుకున్నారు ఆడపోయి. అంటే ఈ స్పీకర్ దగ్గర కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి వాళ్ళు ఆ కాపీ పెడతారు. ఎట్లా పెట్టినప్పుడు స్పీకర్ ఏంటంటే వాళ్ళంతా బీఆర్ఎస్ఏ టెక్నికల్గా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నా కూడా వాళ్ళ మధ్య ఇంటర్నల్ గొడవలు అవి. నేను వాళ్ళనేమి పార్టీ ఫిరాయించినట్టుగా నేను చూడట్లేదు, వాళ్ళు స్టిల్ దే ఆర్ బీఆర్ఎస్ అని చెప్పి అన్నాడు అనుకోండి. అంటే అప్పుడు బీఆర్ఎస్ పిటిషన్ను రిఫ్యూజ్ చేయొచ్చు కదా. బట్ అది స్పీకర్కు మచ్చదిచ్చే నిర్ణయం అవుతుంది. స్పీకర్కు ఉండే డిస్క్రిషన్ ఎవరం కూడా మనం కాదనం, కానీ అసెంబ్లీ ఉందాతనాన్ని స్పీకర్ కూడా తన
ఔన్నత్యాన్ని కాపాడుకునే విధంగా ఉండాలి. గడ్డప్రసాద్ గారికి మంచి పేరుందమ్మా, ఆయన చాలా హానెస్ట్, సిన్సియర్. కాంగ్రెస్లో ఉన్నా కూడా ఆయన గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అందరిలాగా అవినీతి పాల్పడ్డవాడు కాదు, ఆస్తులను కూడబెట్టినవాడు కాదు. కొంత చట్టం అంటే గౌరవం ఉంది. కాకపోతే ముఖ్యమంత్రి గారి ఒత్తిళ్ళు ఏ మేరకు ఆయన మీద పనిచేస్తాయి, ఆ ఒత్తిళ్ళల్లో నలిగిపోయి ఏమైనా ఆయన తప్పుడు నిర్ణయం తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. బట్ నాకు ఆయన మీద కొంత నమ్మకం ఉంది, ఎందుకంటే మనిషి చాలా మంచి వ్యక్తి, ఆయన మీద ఎటువంటి మరకలు లేవు. కాబట్టి బహుశా సాఫ్ట్, మెతక కూడా కొంచెం మెతకతనాన్ని ఆసరా చేసుకునే ఉన్న రేవంత్ రెడ్డి గారు చేస్తే చెప్పలేము. బట్ డిసిషన్ తీసుకోవాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఆసన్నమైంది. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా వాళ్ళంతా పార్టీ ఫిరాయించారు అనేది వాస్తవం. వాళ్ళ మీటింగ్లో ప్రమోషన్లు చేశారు, మీటింగ్లలో పోయారు, కండువాలు వేసుకున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర పోయి జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ మీటింగ్స్లలో పోతున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు టెక్నికల్గా వాళ్ళు టీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళు ఏమీ వేరే పార్టీలో పోయినట్టుగా నేను నమ్మడం లేదు అని చెప్తే అది ఆత్మవంచన అవుతుంది, అది ఆయనకు మచ్చ తెచ్చే నిర్ణయం అవుతుంది. కాబట్టి డిస్క్వాలిఫై చేయడమే ఆయన చేయాల్సిన పని. రెండవది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని తెచ్చింది రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కుటుంబ సభ్యుల కన్సర్నల్లోనే ఇవాళ ఆ పార్టీ నడుస్తున్నది. సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, దానికి రాహుల్ గాంధీ నాయకత్వం ఉంది. అధ్యక్షుడు ఖర్గే గారు ఉన్నా కూడా వాళ్ళ కుటుంబము ఆధిపత్యం అనేది అందరికీ తెలిసిందే. పోనీ అసెంబ్లీ ఎన్నికలలో వాడవాడన ప్రచారం చేస్తూ పార్టీ ఫిరాయింపులను మేము జరగనియము, దాన్ని క్షమించము అని చెప్పి చట్టాన్ని తెచ్చిందే మా డాడీ, దాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చాలా సభలలో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద పరీక్ష, విషమ పరీక్ష. ఇప్పుడు ఈ ఫిరాయింపులు జరిగిన తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఆయనను మందలిచ్చాడు. మనమే కదా ఫిరాయింపులు జరగకూడదు అన్నాం, ఎవరన్నా ఫిరాయించాలనుకుంటే రిజైన్ చేసి రావాలి, వచ్చి పోటీ చేసి గెలవాలి అని చెప్పిందే నేను కదా, ఇవాళ నువ్వు నా మాటను ధిక్కరించి నువ్వు ఎట్లా వాళ్ళని తీసుకున్నావు అని చెప్పి అడిగాడు. పేపర్లలో కూడా వచ్చింది. అడిగినప్పుడు ఏమన్నాడంటే వాళ్ళు మొత్తం వస్తున్నారు, 26 మంది వస్తున్నారు, అంటే 2/3 వచ్చినట్టయితే మొత్తము గతంలో కేసీఆర్ ఎట్లయితే ఎల్పీ పార్టీని ఎట్లయితే కలుపుకున్నాడో లెజిస్లేచర్ పార్టీని, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా, వాళ్ళందరూ వస్తామంటున్నారు, మీరు 4 రోజులు ఒప్పుకే పట్టండి అని చెప్పి మభ్య పెట్టాడు. 4 రోజులు పోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఎవరు ఇంకా కొత్తగా పోయే వాళ్ళు లేరు, పోయిన వాళ్ళే పశ్చాత్తాపడుతున్నారు. జనరల్గా పోయిన వాళ్ళు మేము పోలేదని ఎక్కడ చెప్పరు. ఇప్పుడు పోయిన వాళ్ళు మేము పోలేదని చెప్పడమే కాక మేము టీఆర్ఎస్లోనే ఉన్నాం, మా అనవసరంగా ఫ్లెక్సీలలో మా పేర్లు పెడుతున్నారు అని చెప్పి రివర్స్ అయింది. అంటే దాంతోపాటు ఇంకొకటి సార్, అడిషనల్గా ఇప్పుడు ఫ్లెక్సీలలో మా ఫోటోలు పెట్టుకుంటున్నారని పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చారు. దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఎట్లా సమర్థించుకుంటారు సార్? ఎందుకంటే ఆయన ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ గుర్తు, ఆయన దాని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఆయన ఒకంది డిస్క్వాలిఫై చేస్తాడు, మిగతా వాళ్ళది ఒకవేళ ఒత్తిళ్ళు వస్తాయి కనుక పైనుంచి 2 ఒత్తిళ్ళు రావచ్చమ్మా. ఒకటి మీనాక్షి నటరాజన్ నాకు ఆమె అంటే చాలా గౌరవం, ఆమె ప్రజల ఆకాంక్షలు తగ్గట్టుగా ఉండే వ్యక్తి. అయితే రాహుల్ గాంధీ కావాలని ఆమెను ఇక్కడ పెట్టాడు. అంటే వాళ్ళ డిసిషన్ ప్రకారము స్పీకర్ ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేయాల్సిందే. కావాలంటే రాహుల్ గాంధీ చెప్తాడు మీకు టికెట్ ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవండి. మీనాక్షి ఖచ్చితంగా ఆ స్టాండ్ను బలపరుస్తుంది, ఆ రేవంత్ రెడ్డి ఒత్తిళ్ళు పనిచేయవు. కాబట్టి ప్రసాద్ గారి గౌరవం కూడా దక్కుతుంది. అదే నిర్ణయం ఆయన తీసుకుంటాడు, మీనాక్షి గారు తీసుకునేదాకా ఊరుకోదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు పోయేందుకు, ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసేందుకు వీళ్ళు సాహసిస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు దానికోసమే ఈ మీనాక్షి గారి పర్యటన. ఇవాళ ఏదైతే తాండూరు ఇవాళ పరిగిలో స్టార్ట్ అయ్యే యాత్ర ఏదైతే ఉన్నదో ఆమె బహుశా రాహుల్ గాంధీ గారు చెప్పి ఉంటారు, అసెస్ చేయండి. ఒకటేమో ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి, దీని ఇప్పుడు ఈ ఇచ్చే రిపోర్టు మీదనే మనకు అనుకూలంగా ఉందా లేదా అనే దాని మీద లోకల్ బాడీస్కి పోవాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. హైకోర్టు ఏంటంటే మ్యాండేటరీగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు జరపాలని చెప్పింది. ఖచ్చితంగా జరపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉందని మీనాక్షి గారు చెప్పారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ గవర్నర్ గారు ఏదైతే ఆర్డినెన్స్ ఆయన దగ్గర ఉందో ఎక్కువ కాలం పెట్టుకోలేరండి. రాష్ట్రపతి గారికి అభిప్రాయం కోసం పంపినా కూడా దాని మీద సంతకం పెట్టాల్సి వస్తుంది. ఒకసారి సంతకం పెట్టిన తర్వాత ఏం చేస్తారు, కోర్టుకు ఎవరో ఒకరిని పంపిస్తారు వాళ్ళే.
పంపించేసి అది కోర్టు ఖచ్చితంగా దాన్ని కొట్టేస్తుంది. ఎందుకంటే ఇందిరా సాహ్ని కేసులో మ్యాండేటరీ జడ్జ్మెంట్ అది ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా 50% దాటకూడదు. ఈ ఆర్డినెన్స్ దానికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి గతంలో 7 రాష్ట్రాలలో ఇట్లాంటిది జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల్లో కొట్టేశారు. అన్ని రాష్ట్రాల్లో కొట్టేసిన పద్ధతి ఇప్పుడు కూడా మళ్ళీ ఉంటుంది. రేవంత్ రెడ్డికి స్పెషల్ కన్సిడరేషన్ ఏమి ఉండదు. నేను సుప్రీంకోర్టు నుంచి పెద్ద అడ్వకేట్లను తెస్తున్నా అంటే మనం బీసీల చెవులలో పూలు పెట్టడానికి ఈ మాటలు. ఎంత పెద్ద అడ్వకేట్ వచ్చినా చట్టానికి వ్యతిరేకంగా తీర్పులకు వ్యతిరేకంగా కొత్త తీర్పులు తేలేడు కదా. సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు ఓ రూల్ చేస్తుందా? చేయదు కదా. అంటే అందరికీ తెలుసు. కానీ బీసీలను మభ్యపెట్టడానికి బీసీలు ఇంకా ఎడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అమాయకులు, నేనేం చేసినా నడుస్తుంది, నేనేం చెప్పినా నడుస్తుంది. ఇప్పుడు గతంలో ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు పోయి ఎలక్షన్ వాయిదేయాలి, స్టే తీసుకోవాలి హైకోర్టు తీర్పు మీద అంటే రేవంత్ రెడ్డి ఫూల్ అవుతాడు అక్కడ. ఎందుకంటే ఈయన ఎన్నికలు సిద్ధంగా లేడు కాబట్టి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చిండు అంటారు. లేదంటే ఇక్కడ హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఓడిపోతాడనే భయం ఉన్నది అని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని చెప్పకుండా నేను బీసీల కోసం ఫైట్ చేస్తూ నేను కోర్టు పోయి స్టే తెచ్చిన అంటే ఆర్డినెన్స్ ఎప్పుడైతే ఇక్కడ హైకోర్టు స్టే చేస్తుందో దాని మీద సుప్రీంకోర్టు పోయి నేను కమిషన్ వేశాను, డెడికేటెడ్ కమిషన్ను ఎన్యుమరేషన్ చేశాను, కులగణన చేశాను, కులగణన ప్రకారం వచ్చిన తీర్పు ఆధారంగా నేను ఆర్డినెన్స్ ఇచ్చాను. ఒక పక్కన 2 బిల్లులు అసెంబ్లీ పాస్ చేసింది. అవి 4 నెలల నుంచి గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఆ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న టైంలో నేను ఆర్డినెన్స్ తెచ్చాను. ఇంత చేస్తున్నా కూడా బీసీల హక్కుల కోసం నేను ఫైట్ చేస్తున్నా కాబట్టి ఇవాళ బీసీలు అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎన్నికలను స్టే చేయండి, మళ్ళీ 5 ఏళ్ళ దాకా నేను రిజర్వేషన్ అమలు చేసే అవకాశం రాదు. కాబట్టి రాష్ట్రపతి దగ్గర నుంచి డిస్పోజ్ అయ్యేదాకా ఎన్నికలను వాయిదేయండి అని అంటారు. ఇద్దరు డ్రామా ఇందులో. బీజేపీది ఉంది, వాళ్ళు తొక్కిపెట్టడం వాళ్ళది. దీన్ని సాచివేత ధోరణిలో అవసరమైతే ఎన్నికలను పోస్ట్పోన్ చేయించాలని రేవంత్ రెడ్డి. ఇద్దరు కూడా బీసీల కోసం ఫైట్ చేస్తున్నట్టే నటిస్తూ ఇద్దరు బీసీలకు అన్యాయం చేస్తుంది. ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారంటే బీసీ ఉద్యమంలో టీఆర్ఎస్ కలిసి వస్తలేదు, అక్కడ బీజేపీ ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ చేసింది అనుకోండి, దానికి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సాచివేత ధోరణి చేస్తుందని ముందు బ్లేమ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు గవర్నర్ సంతకం పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, బీజేపీ కలిసి వచ్చింది కానీ బీఆర్ఎస్ కలిసి రాలేదంటారు. ఇద్దరి కుట్ర కూడా ఏంటంటే బీఆర్ఎస్ను కార్నర్ చేయడం, బీసీలలో బీఆర్ఎస్ను బలహీనపరచడం. అందుకే ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. వాస్తవంగా వీళ్ళిద్దరు కూడా బీసీలతో ఆడుకుంటున్నారు. ఎంతో కొంత వాళ్ళ కోసం మాట్లాడుతున్నది అలా బీఆర్ఎస్ నాయకులే. అంటే రేవంత్ రెడ్డి మన సీఎం గారు ఒక దిక్కు గతంలో ఇట్లనే అనర్హత ఎమ్మెల్యేలకి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు గతంలో ఏ పద్ధతి అయితే ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది అని అన్నాడు. అంటే అట్లనే జరుగుతుంది అని ముందస్తుగానే ఆయన చెప్పిండా? ఆయన మీడియాకి ఏం చెప్పినా కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ క్లాస్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ఇంట్రెస్ట్ ఏమో వాళ్ళు ఖచ్చితంగా ఫిరాయింపులు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఆ చట్టాన్ని గౌరవించాలనేది రాహుల్ గాంధీ ఎట్ ఎనీ కాస్ట్ అనే నిర్ణయానికి వచ్చిండు ఆయన. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో సాచివేత ధోరణి ఇంకా కొంతకాలం పెండింగ్లో పెట్టాలి, ఒకవేళ తీర్పు ఇచ్చినా కూడా తనను నమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యేలకు అన్యాయం జరగకూడదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వైఖరి ఉంటుంది. బట్ అల్టిమేట్గా గెలిచేది రాహుల్ గాంధీ నిర్ణయమే. కాబట్టి ప్రసాద్ గారు డిస్క్వాలిఫై చేస్తారని నేను అనుకుంటున్నా. ఇక తప్పనిసరి రేవంత్ రెడ్డి మాటకే విలువ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ గెలవలేం. మీనాక్షి నటరాజన్ రిపోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ప్రజా తీర్పు. ఇప్పుడు వీళ్ళు ఎన్నికల్లో బై ఎలక్షన్లో పోతే మనం టికెట్ ఇచ్చినా కూడా వీళ్ళు ఎవరు గెలవరు అని వచ్చింది అనుకోండి. వచ్చినప్పుడు ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి మాటకే విలువ వస్తుంది అక్కడ. అంటే ఇప్పటికీ చాలా చర్చలు ఉన్నాయి కదా బయట, ఒకవేళ ఎలక్షన్స్ వస్తాయేమో అని తెలిసినప్పుడు వాళ్ళు చేయించుకుంటున్న చాలా సర్వేలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే వీళ్ళు గెలవరు అనే చాలా చోట్ల సర్వే రిపోర్ట్లు వచ్చినాయి అని కూడా వాళ్ళు చేయించుకున్న ఇంటర్నల్ సర్వేలలో వచ్చినాయి. బట్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ అబ్జర్వర్ కూడా ప్రజల్లో పోయి పాదయాత్రలు చేయరు. ముఖ్యమంత్రితో కానీ లేకుంటే పిసిసి అధ్యక్షులతో కానీ ఏదైనా ఒక మీటింగ్లో మాట్లాడతారు. కానీ వాళ్ళ తనే లీడ్ చేయడం, మీనాక్షి నటరాజనే పాదయాత్ర లీడ్ చేయడం అనేది కొంత మనల్ని మిస్గైడ్ చేస్తున్నారు ఈ నాయకులు. మనమే నేరుగా ప్రజాక్షేత్రంలోకి పోయి విషయాలు ఏందో తెలుసుకుందాం అంటే ఇది ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఒక అవమానం ఇది. ఎందుకంటే నేరుగా ఒక ఇన్ఛార్జ్ వచ్చి వీళ్ళ మాటలు నమ్మకుండా కార్యకర్తల దగ్గరికి ప్రజల దగ్గరికి పోతున్నారు అని అంటే అది ఖచ్చితంగా వీళ్ళ మధ్య వచ్చే గ్యాప్ ఏదైతే ఉన్నదో అధిష్టానానికి ఇక్కడ పిసిసి అధ్యక్షునికి ప్లస్ ముఖ్యమంత్రికి
మధ్యలో ఉన్న గ్యాప్ను మనకు స్పష్టం చేస్తున్నది. ఎందుకంటే ఇన్ఛార్జ్ ఎందుకు పోవాలి? ఇన్ఛార్జ్ వీళ్ళు చెప్పిన రిపోర్ట్ మీద ఆధారపడాలి. కాబట్టి పార్టీ చీఫ్ కానీ ప్రభుత్వం చీఫ్ కానీ వీళ్ళిద్దరు చెప్పేదాన్ని వాళ్ళు నమ్మట్లేదు. అయితే దానికి బలమైన కారణం ఉంది. ఏంటంటే ప్రజాభిప్రాయం మనకు వ్యతిరేకంగా ఉందనేది ఆ పార్టీ క్యాబినెట్లో ఉన్న కొంతమంది ముఖ్యులు అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న క్యాబినెట్లో రేవంత్ రెడ్డి కంటే అందరూ సీనియర్లే. వాళ్ళకి ఆ కుటుంబంతో ఉన్న సంబంధం కానీ మొదటి నుంచి రేవంత్ రెడ్డి లేదు. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సి వస్తే ముందుగా తీసుకున్నది రేవంత్ రెడ్డిని కాదు. గతం నుంచి వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు క్యాబినెట్లో, వాళ్ళ మాటలకు విలువిస్తారు. వాళ్ళ మాటలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా ఉండి ఉంటాయి. మనం వీళ్ళెవరు గెలవరు, మనకు మైనస్ మార్కులు బాగా వస్తున్నాయి, ఈయన హామీలను అమలు చేయడం లేదు, ఓ పక్కన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అని సాక్షాత్తు వాళ్ళు నమ్మే క్యాబినెట్లో ఉన్న ముఖ్యులే చెప్పినప్పుడు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళను ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ చేయడం కానీ, ఎందుకంటే ఆమె అమ్ముడు పోదు. ఆమె గతంలో ఉన్న ఇన్ఛార్జ్ మీద ఆరోపణలు వచ్చాయి, ఎవరో చేయలేదు, ముఖ్యమంత్రి చేశాడు స్వయంగా పోయి, విన్నాను నేను పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా. కాబట్టి మీనాక్షి నటరాజన్ వాళ్ళ ప్రజల్లోకి వెళ్తున్నది అని అంటే ఆ పార్టీలో ఉన్న లుకలుకలు అధిష్టానానికి, రాష్ట్ర అధ్యక్షునికి లేదా పిసిసి అధ్యక్షునికి లేదా ముఖ్యమంత్రికి మధ్యలో ఉన్న గ్యాప్ను మనకు సూచిస్తున్నాయి. కాబట్టి రేపు మీనాక్షి నటరాజన్ ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారపడి వీళ్ళు ఎన్నికలు పోతారా, పోరా, డిస్క్వాలిఫై చేస్తారా, చేయరా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.